ఈరోజు ఒక అర్థవంతమైన చర్చ ఇక్కడ నడుస్తూ ఉంది. అయితే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ తప్ప అందరూ ఇక్కడ భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఈ దావోసు పరిశ్రమలు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి హడ్డిల్స్, వీటన్నిటిని గురించి మాట్లాడారు. రెండో థీమ్గా ఉన్నటువంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్, వెదర్ ఇట్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆర్ నాట్ అనేటువంటి ఒకే 2 నిమిషాల్లో మాట్లాడి ముగిస్తారు. ఎందుకంటే పెద్దలు లక్ష్మీనారాయణ గారు, అలాగనే పట్టాభి గారు వీళ్ళందరూ మాట్లాడారు, తులసిరెడ్డి గారు లాంటి పెద్దలు. ఇక్కడ మనకి రాష్ట్రం అభివృద్ధి కావాలనేటువంటిది అన్ని రాజకీయ పార్టీల లక్ష్యం. మన రాష్ట్రంలో కొరవడుతుంది ఏంటంటే రాజకీయ పార్టీల మధ్య సఖ్యత ఉండలేదు. దీన్ని సరి చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ విజన్ అనేటువంటిది ఉండాలి. ఇంతకుముందు మా మిత్రులు, న్యాయవాద మిత్రులు గాది వెంకటేశ్వర గారు చెప్పారు, రాజకీయాల్లోకి ఎటువంటి వ్యక్తులు వస్తున్నారంటే రేపు ఎన్నికలు జరగబోతున్నాయి, అన్ని పార్టీలు ఎక్సెప్ట్ లెఫ్ట్ పార్టీస్, డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు. కాదని ఎవరైనా గుండె మీద ధైర్యంగా చేసుకొని చెప్పండి, చెప్పలేరు. దీన్ని బట్టి విజన్ మారుతూ ఉంది. రాజకీయ పార్టీలు ఆ సీట్లు ఇచ్చే క్రమం దగ్గర నుంచి, అలాట్ చేసే దగ్గర నుంచి అన్ని రకాలుగా సామాజిక కోణం, ఆర్థిక కోణం ఇవన్నీ చూసుకొని సీట్లు ఇస్తూ ఉన్నాం. కొంచెం కాంపిటెన్సీ ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ఒకటి. రెండోది ఈ డీసెంట్రలైజేషన్. ఆల్రెడీ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3 సభ్యుల ధర్మాసనం స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వం చేసినటువంటి సిఆర్డిఏ చట్టం కానీ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్, వీటన్నిటికి సంబంధించి ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో కంటిన్యూస్ మేనిఫెస్టో ద్వారా మేము పర్యవేక్షణ చేస్తాము, మీరు ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలని. కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి మనకి డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కావాలి. అన్ని రాజకీయ పార్టీలు దీని గురించి విజ్ఞతతో ఆలోచించాలి. ప్రముఖులందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి. రెండోది, పార్లమెంటు సాక్షిగా బైఫర్కేషన్ యాక్ట్లో ఏదైతే చెప్పారో చాలా వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. మనం ఏదనుకున్నా సరే ఆ చేసేటువంటి క్రమంలో బైఫర్కేషన్ యాక్ట్లో కానీ షెడ్యూల్స్లో ఇచ్చినటువంటి బైఫర్కేషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అలాగే ఇండస్ట్రియల్ విజన్ ఎలా ఉండాలనేటువంటిది నేను ఇటీవల కాలంలో కేసు చేసినప్పుడు ఒకటి పరిశీలించాను. టీసీఎల్ కంపెనీ గత ప్రభుత్వ హాయంలో వచ్చింది. అంటే పార్టీలు ఏవైనా కావచ్చు, గత ప్రభుత్వ హాయంలో టీసీఎల్ కంపెనీ వచ్చింది. ఆ టీసీఎల్ కంపెనీ గురించి ఒక బాట వివాదం నా దగ్గర కేసు వచ్చింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డీల్ చేశాను. చేసినప్పుడు గత గవర్నమెంట్ యొక్క విజన్ ఎలా ఉంది అనేటువంటిది నేను ఫైండ్ అవుట్. దాంట్లో ఏం చేశారంటే ఇయర్ బేస్డ్గా టార్గెట్స్ పెట్టి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అలాగనే మీకు కేవలం అగ్రిమెంటే చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేయట్లేదు. రిజిస్ట్రేషన్ చేయాలంటే, సైట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ పారామీటర్స్ అన్ని, టెస్టెడ్ పారామీటర్స్ అన్నిటిని మీరు ఫాలో అయ్యి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలన్నారు. ఈరోజు టీసీఎల్ కంపెనీ మానిటరింగ్స్, ఈ మన టీవీ కంపెనీల మానిటరింగ్స్ అన్నీ అక్కడే తయారవుతున్నాయి. ఎక్కడ మన చిత్తూరు తిరుపతి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి టీసీఎల్ కంపెనీలో. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ విజన్లో పార్టీలు ఏవి అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి డెసిషన్స్ మేకింగ్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ రకంగా ఇప్పుడు టీసీఎల్ సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయి చాలామందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. ఒక బాట వివాదం గురించి పొలిటికల్గా అక్కడ డిస్ప్యూట్ వచ్చి దాన్ని స్టే చేయడం కోసం హైకోర్టుని వాళ్ళు ఆశ్రయిస్తే నేను ఫైండ్ అవుట్ ఏంటి అసలు అగ్రిమెంట్స్ ఇవన్నీ చూసి చదివితే చాలా ఇంటలెక్చువల్గా దాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే ఇట్లాంటి డెవలప్మెంట్ ఓరియంటెడ్ థాట్స్ అనేటువంటివి ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా అందరం మన రాష్ట్రం కోసం, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన రెవెన్యూ పోయింది, మనకి ఎంప్లాయ్మెంట్ లేదు, పరిశ్రమలు లేవు. కాబట్టి అందరం కలిసికట్టుగా చేయాలి. బహుశా మిత్రులు ఉమేష్ కూడా ఈ డిస్కషన్ పెట్టడానికి మేము చాలా డిస్కస్ చేసాం. ఏమేమి అంశాలు ఉండాలి, మరి రాజకీయ నాయకులు వస్తే ఒకరినొకరు తిట్టుకుంటారు, లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటారని. మా ఉద్దేశం కూడా మేమందరం రోజు ఇంటలెక్చువల్ డిబేట్స్ ఇలాంటివి చేస్తాం. రాష్ట్రం అభివృద్ధి అయితే అనేకం, కానీ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కాలేదు, కానీ మాలాంటి లాయర్లు అభివృద్ధి అయ్యారు. అది బాధగా ఉంది మాకు. ఎందుకంటే ప్రొఫెషనల్గా మేము 2022లో 1000 కేసులు ఫైల్ చేసాం. మిత్రుడు ఉమేష్ కూడా చాలా కేసులు ఫైల్ చేశాం. కానీ మేము అనుకుంటే ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అయ్యి మా కేసులు తగ్గాలని కోరుకుంటున్నాం మేము, వర్చువల్గా, లిటరల్గా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి మాకు కావాలి, అంతేగాని మా పర్సనల్ గ్రోత్ కాదు. కాబట్టి ఆ రకంగా ఒకవేళ రేపు ఈ గవర్నమెంట్ కాకుండా ఇంకో గవర్నమెంట్ వచ్చినా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి
విజన్ తోటి ఒక నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, యువత భవిష్యత్తు, ముఖ్యంగా మహిళల భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఆ విధంగా గ్రోత్కి, డెవలప్మెంట్కి, విజన్కి మనం బాటలు వేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Like and subscribe Eagle Media Works.